ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? మాట్లాడవేం భాను? నిప్పుని దాస్తే మంటే దహిస్తుంది, నిజాన్ని దాస్తే ప్రమాదం పక్కనే ఉంటుంది కదా. ఎందుకిదంతా చేస్తున్నావు? ఏంటే అది అలా అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా నోరు మెదపకుండా నుంచున్నావేంటి? తెలిస్తే చెప్పు. ఏంటమ్మా, నువ్వేం చేసినా అందరి గురించి ఆలోచించే చేస్తావుగా. ఈ అమ్మాయి ఏంటి నువ్వు తప్పు చేసావుంటోంది? చూడు, ఎప్పుడు ఎలాంటి తప్పు చెయ్యవని నేను నమ్ముతున్నాను. అసలేం జరిగిందో చెప్పు తల్లి. మాట్లాడవేంటి భాను? మేమంతా నీకేమి పరాయి వాళ్ళం కాదు కదా. మా దగ్గరేం దాస్తున్నావు? భాను, అత్త దగ్గర నిజాన్ని దాచచ్చేమో కాని నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నానమ్మా. అది గనక నువ్వు నమ్మితే నిజమేంటో నాకు చెప్పు. ఎంత మాట అన్నారత్తయ్య. నా ప్రాణం కన్నా ఎక్కువగా ఈ కుటుంబాన్ని అభిమానిస్తున్నాను. మీ దగ్గర ఈ నిజాన్ని దాచింది మీ అందరినీ మోసం చేయాలని కాదు. నాకు తెలిసిన నిజం మీకు తెలిస్తే తట్టుకోలేరని. ఎంత మాటమ్మా అది. బాధ ఒక్కరే భరిస్తే అది కొండంత బరువు అవుతుంది. పంచుకుంటే తేలికవుతుందమ్మా. బాను, ఇంక నిజం దాచి ప్రయోజనం లేదు, చెప్పేసేయ్. ఆ నరసింహ ఎవరో కాదు, విష్ణుమూర్తి మనిషి. సిఐ గారే ఆ విషయం నాకు చెప్పారు. నీతో చెప్పిన విషయం నువ్వు ఎందుకు మనసులో పెట్టుకున్నావు? అది మా అందరికీ చెప్పాలి కదా. చెప్తే ఏం చేస్తారు? బాధపడతారు. నా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ విషయం చెప్పలేదు. చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు భాను. నువ్వు నిజం చెప్పుంటే అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కరం ఆంటీని కంటి క్రిపలా కాపాడుకునేవాళ్ళం. ఈ విషయం నువ్వు దాయడంలో ఏమీ అర్థం లేదు. లేక నీకు నా మీద అనుమానం ఉందా? అందుకే దాచావా? పోనీ అదేనా చెప్పు. బాను ఎవరికి చెప్పలేదంటుంది కదా, మరి ఎవరికి తెలియని విషయం నీకెలా తెలిసింది? భాను మీద నువ్వు నిఘా పెట్టావా, లేక భానుయే నీ మీద నిఘా పెట్టిందా? ముందు ఆ విషయం చెప్పు. చెప్పడానికేముంది? మీకు నేను నచ్చకపోయినా ఆంటీ అంటే నాకు కూడా అభిమానం ఉంది. అందుకే కానిస్టేబుల్ అడిగితే చెప్పాడు. భాను మాట్లాడిన విషయమూ చెప్పాడు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి అందరి ముందు భానుని అడిగాను. నీ చెల్లెలు అంటే నీకు అభిమానం ఉండొచ్చు, అంతేకాని నన్ను శత్రువుని చేయాలని చూడకు పార్థం. ఇక్కడ నిన్నెవరూ ఎవరికి శత్రువుని చేయట్లేదు. కానీ నువ్వు కూడా అడిగే పద్ధతి మార్చుకోవాలి నీలిమా. నువ్వు ఈ ఇంటికి అతిథివి, కానీ వదిన ఈ ఇంటి కోడలు. తనని నిలదీసే అధికారం నీకు లేదు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. చూడమ్మా, ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేకుండా ఉన్నాం. నీకు తెలిసిందేంటో చెప్తే అందరం తలో పక్క కాపలా కాస్తాంగా. అలా చెప్పకుండా నీలో నువ్వే దాచుకుని నువ్వు ఒంటరిగా ఎలా పోరాడగలవు? అనవసరంగా నువ్వు నిజాన్ని దాచి నిందలు పడుతున్నావు. ఎందుకు తల్లి ఇలా? చూడు తల్లి, అందరూ నిన్నిప్పుడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి విషయం ఏదైనా ఎలాంటిదైనా అందరితో పంచుకో తల్లి. అలా కాకుండా నీలో నువ్వే దాచుకుంటే. ఇదిగో, ఇలాంటి వాళ్ళొచ్చి అందరి ముందు నీదే తప్పన్నట్టు మాట్లాడతారే. మామూలుగానే నీలిమ నిన్ను ఎలా ఇరికించాలని చూస్తుంది. ఇది వరకు ఇది చెప్పిందల్లా ఊర్మిళ వినేది కాబట్టి నిన్ను తిట్టేది. ఇప్పుడు నువ్వేంటో ఊర్మిళ తెలుసుకుందే. ఇంకా ఈ ఇంట్లో దీని పప్పులు ఉడకడం లేదు కాబట్టి అందుకే ఇది కొత్త కొత్త ఉడికిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవే దాంతోని. అయినా తప్పు చేసింది విష్ణుమూర్తి. తన తప్పు లేదని నీలిమను క్షమించాను. ఇప్పుడు నేను నిన్ను అభిమానిస్తున్నాను. నువ్విప్పుడు నా కోసమే బాధని భరిస్తున్నావని నాకు తెలుసు. కానీ
నువ్వు బాధపడితే మేమందరం ఎలా భరించగలం? అది నువ్వెందుకు ఆలోచించట్లేదు? చూడు భాను, మావయ్య విషయంలో నువ్వు ఒంటరివి, అందుకే ఒంటరిగా పోరాడావు. కానీ ఇప్పుడు కుటుంబం అంతా నీకు అండగా ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా మనందరం కలిసి ఎదుర్కోగలం. చిప్పకూడి తింటున్నా విష్ణుమూర్తికి బుద్ధి రాలేదని అర్థమైంది కదా. అమ్మకేమీ కాకుండా మనందరం కాపాడుకుందాం. చూడు భాను, నేను బాధపడేది నా ప్రాణానికి ఏమవుతుందో అని చెప్పేసి కాదు. నేను బాధపడేది ఒక్కదానికే. నువ్వు అనవసరమైన విషయాల్ని ఎక్కువగా ఆలోచించి నువ్వు కార్తీక్ని ఇబ్బంది పెట్టకు. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. నాకు త్వరగా వారసునివ్వండి. అది ఎంత ఆలస్యమైతే నేనంత బాధపడతాను. నా మనవడు నా చేతిలో ఉంటే అంతకంటే ఆనందం నాకుండదు. ఇది అత్తగా నా ఆశ. కోడలిగా తీర్చవలసిన బాధ్యత నీకుంది. నీలిమ కథకి ముగింపు పలికే వరకు నేను ఆయనకి దగ్గర కాలేనత్తయ్యా. ఈ నిజాన్ని మీకెవరికీ నేను చెప్పలేను. నన్ను క్షమించు భాను. నా మీద అనవసరమైన పగను పెంచుకోకు. ఆ నరసింహ మా మావయ్య మనిషిని తెలియగానే నీకు మా మావయ్య మీద కోపం పెరుగుతుందని నాకు తెలుసు. కానీ ఆ విషయాలతో నాకు ఏ సంబంధం లేదు. అది మాత్రం నువ్వు తెలుసుకో. దయచేసి నేను చెయ్యని తప్పికి నన్ను ఇరికించాలని మాత్రం చూడకు భాను. ప్లీజ్ భాను. సాక్ష్యాలు లేకుండా ఎవరిని అంత గుడ్డిగా అనుమానించను. సాక్ష్యాలు దొరికితే మాత్రం ఎప్పటికీ క్షమించను. నీ నటన ఆపి నన్నెందుకు పిలిచావో చెప్పు. ఇంత తెలివైన దానివి అంత తెలివి తక్కువగా నా చేతిలో ఎలా ఇరుక్కుపోయావు భాను? నేను తప్పు చేయలేదు. అయినా ఎందుకు తల వంచుతున్నానో తెలుసా? మా అన్నయ్య వల్ల ఈ ఇంటికి ఒక నష్టం జరిగింది. అది ఎవరూ తెలిసి చేసింది కాదు. కానీ అత్తయ్య కడుపులో చిచ్చు రగిలింది. శివ అన్నయ్య మీద కోపం పెరిగిపోయింది. ఇప్పుడు పార్థుయే మా అన్నయ్య శివ అని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేరని తల వంచుతున్నాను. అంతేకాని తప్పు చేశానని కాదు. ఓ, ఆంటీ బాధపడి పని ఏది నువ్వు చేయవన్నమాట? అవును, నేనెంతైనా బాధపడతాను. కానీ ఆవిడ్ని బాధ పెట్టే పని నేను చేయనని ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? కానీ నీకర్థం కాని విషయం ఒకటుంది బాను. రేపు సెమినార్కి నువ్వు ఈ చీర కట్టుకుని వెళ్ళాలి. చెల్లెమ్మా, ఈ చీర నీకు. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో ఎంత ఐశ్వర్యం ఉన్నా పుట్టింటి నుంచొచ్చిన కానుక అపురూపమవుతుంది. ఈరోజు నాకు పుట్టింటి నుంచి పట్టుచీరొచ్చింది. ఇది నాకు వెలకట్టలేని కానుక. నాకు చాలా సంతోషంగా ఉందనయ్యా. అసలు నీకు బుద్ధుందా? ఇది పుట్టింటి పట్టుచీరగా భావించి అత్తయ్య బీరువాలో పెట్టుకున్నారు. ఇది నేనెలా కట్టుకుంటాను? ఏంటి భాను, నువ్వు ఈ చీర కట్టుకుంటేనే బాధపడతారా? ఏ, నీకు తెలీదా? తెలుసు, అందుకే కదా కట్టుకోమంటుంది. ఆవిడ బాధపడాలి, నీ మీద కోపం రావాలి, నిన్ను అందరి ముందు తిట్టాలి. ఇదే కదా నా జీవితాశయం. ఛీ, ఏంటిది? నేను తనని ఇంతలా అభిమానిస్తుంటే నా చిన్న చిన్న సంతోషాలు కూడా బాను దూరం చేస్తుంది అని ఆవిడ రగిలిపోవాలి. అది కదా నాకు కావాల్సింది. చూడు నీలిమా, రోజు రోజుకు నీ వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఎవరికైనా సహనం కొంతవరకే ఉంటుంది. నా వల్ల వాళ్ళు ఎవరూ బాధపడకూడదని ఇంత బాధ నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య నన్నెంత అభిమానిస్తున్నారో నాకు తెలుసు. ఆవిడ మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. అలాంటిది ఇంకా అత్తయ్యని బాధ పెట్టే పని నేనెప్పటికీ చేయలేనని నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. అలాగే భాను, నీ మాటని నేనెందుకు కాదంటాను?
నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నా మనసులో ఉన్న మాట అందరికీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆంటీ ప్రాణమైపోతుందో లేక నీకు ప్రాణమైన మీ నాన్న ప్రాణమైపోతుందో ఆలోచించుకో. ఈ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్న నిర్ణయానికి నువ్వు వస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించు. లేదు, వాళ్ళు బాగుండాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నా జీవితంతో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు నీలిమా. నా కుటుంబంలో ఎవరూ బాధపడకూడదని, నా వాళ్ళు ఎవరూ కన్నీళ్లు పెట్టుకోకూడదని నేను ఇంత బాధని భరిస్తున్నాను. దాన్ని అలసుగా తీసుకుని నువ్వు నాకు ఇంత నరకాన్ని చూపిస్తున్నావు. నేను బంధాల కోసం తల వంచుతున్నాను, నువ్వు నీ స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నావు. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. నాకు అవకాశం వస్తుంది. అమ్మ భాను, రేపు జరిగే సెమినార్లో నువ్విచ్చే స్పీచ్ చాలా ముఖ్యమైనదమ్మా. చాలామంది అనుకుంటారు మైక్ ముందు 4 మాటలు మాట్లాడితే సరిపోతుంది అని. కానీ అది కాదమ్మా. మీటింగ్లో మాట్లాడడం అంటే చెప్పే ప్రతి మాట ప్రభావితం చేసేలా ఉండాలి. ప్రతి పలుకు ఎదురుగా ఉన్న వాళ్లలో కొత్త ఆలోచన రేకెత్తించేలా ఉండాలి. నీకు తప్ప ఇంకెవరికి ఇలా మాట్లాడడం సాధ్యం కాదు అనేలా ఉండాలమ్మా. నీ మాట మరో కొత్త శకానికి నాంది పలకాలమ్మా. స్త్రీ శక్తి ముందు ఇంకే శక్తి నిలబడదు అనేలాగా నువ్వు మాట్లాడాలి. ప్రయత్నిస్తాను మావయ్య. ప్రయత్నిస్తాను అని కాదు తల్లి, సాధిస్తాను అని చెప్పాలి. చెల్లెమ్మ నీ మీదున్న నమ్మకంతో అంత పెద్ద బాధ్యత అప్పగించింది. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవడమే నిజమైన గెలుపు. ఈ నమ్మకమే రేపు నీ మాటల్లో కనపడాలి. తర్వాత మొయ్యబోయే బరువు నీ ధైర్యంలో కనపడాలి. అప్పుడే ప్రభుత్వం కూడా నీ ప్రపోజల్ ఫైల్ మీద సంతకం చేస్తుంది. ఎందుకు మావయ్య భానునందరూ అలా భయపెడతారు? నో డౌట్, రేపు భాను మాటలు విన్నాక మనందరం ఫిదా అవ్వకపోతే అప్పుడు అడగండి. అవునవును, ఈరోజు తనని ప్రశాంతంగా ఉండనివ్వండి, రేపటికి తను ప్రిపేర్ అవ్వాలి కదా. చూసావా నీ అల్లుడు మనకి ఎంత మర్యాదగా చెప్తున్నాడో వెళ్ళిపోమ్మని. సర్లేరా నువ్వు ఊరుకో. అయినా వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? నా అల్లుడు సరిగ్గానే చెప్పాడు. మేము వస్తాంలే అయ్యా. వస్తామమ్మా. వెళ్ళిపోతున్నా పద. ఏంటండి ఇది? మై డియర్ భాను, ప్రతి ఒక్కరూ రేపటి గురించి ఏదో ఒకటి నీకు చెప్తూ ఉంటే నీలో తెలియని భయం పెరుగుతూ ఉంటుంది. కానీ నా శ్రీమతి గొప్పతనం ఏంటో నాకు తెలుసు కదా, అందుకే ఇంకెవరూ నీకేమీ చెప్పకూడదు. ఈరోజు నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉండాలని వాళ్ళకి అలా చెప్పాను. చూడు భాను, అక్కడ నువ్వు ఏం మాట్లాడాలన్నది స్పీచ్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని నువ్వు చదువుకొని ఎలా ప్రజెంట్ చేయగలవో అలా నువ్వు మార్పులు చేసుకో, అది నీ ఇష్టం. అలాగే మాటలతో పాటు మనం కూడా అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలి. దానికోసం డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ ఒక ప్రత్యేకతని చాటుకోవాలి. అందుకే నేను మనిద్దరికీ ఒకేలాగున్న బట్టలు సెలెక్ట్ చేశాను. నేను నావీ బ్లూ కలర్ సూట్ వేసుకుంటాను, నువ్వు కూడా అదే కలర్ శారీ కట్టుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచన ఉంటుందండి? నా ఇంటి గురించి, నా వాళ్ళ గురించి తప్ప ఇంకేం ఆలోచిస్తాను? నాకెంతో ప్రేమను పంచుతున్నారు, నా మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు.
మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగా నేనెంతవరకు నిలబెట్టగలనా అని ఆలోచిస్తున్నాను. మీ అందరి ప్రేమని పొందుతున్న నేను తిరిగి మీ అందరికీ ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. నాకు ప్రాణం ఉంది అంటే అది నాలో లేదండి, నా కుటుంబంతో ఉంది. పిచ్చి భాను, ఈరోజు అందరం ఇలా మారాము అంటే కారణం నువ్వు. అమ్మ నీ మీద అంత నమ్మకం పెంచుకుంది అంటే నువ్వు పడ్డ శ్రమ ఏంటో నాకు తెలుసు. మా అందరికీ నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావో మేమందరం కూడా నీకు అంతే గౌరవం ఇస్తున్నావు. అందుకని రేపు సెమినార్ అయిపోయాక మనం అక్కడే ఉందాం. ఇన్నాళ్ళ మన ఎడబాటుకి అక్కడే ముగింపు పలుకుదాం. అందరూ కోరుకునే వారసుడినివ్వడానికి మనం ప్రిపేర్ అవుదాం. ఏంటి రాము, ఇంట్లో కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నావా లేక చేస్తున్నట్టు నటిస్తున్నావా? నటించే బతుకు నీది, నాది కాదు. నువ్వు పైకి ఒకలా కనపడతావు, లోపల ఇంకొకటి ఆలోచిస్తావు. చేసే పని మరోలా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రాము. రెచ్చగొట్టిందెవరు, నువ్వా నేనా? రేపు భాను సెమినార్కి అటెండ్ అవ్వాలి కదా, దానికి సంబంధించిన ఫైల్ రెడీ చేస్తుంటే నువ్వొచ్చి వెటకారంగా అడిగావు. అందుకే సమాధానం ఘాటుగా ఇచ్చాను. ఓ, రేపు సెమినార్లో భాను మాట్లాడే ఫైల్ ఇదేనా? ఏంటే ఇదేనా అని నీలుగుతున్నావు? ఏ నువ్వేమైనా చెడగొడదాం అనుకుంటున్నావా? నాకేం అవసరం బామ్మా? నీకే అవసరం లేకపోతే ఇక్కడికొచ్చి అనవసరంగా ఎందుకు వాగుతున్నావు? అదేంటి బామ్మా, నేను మాట్లాడటం కూడా తప్పే అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఏం లేదే, ఒక మంచివాడు మాట్లాడితే 4 మంచి మాటలు వస్తాయి. కానీ నీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు మాట్లాడితే వాళ్ళ మధ్య గొడవలే వస్తాయి. ఇంటికి పట్టిన బూజుని చీపుడుతో దులిపేయచ్చు, ఇంటి ముందున్న చెత్తని తుడిచి అవతల పారేయచ్చు. కానీ చెద పట్టిందంటే దాన్ని వదిలించుకోవడానికి నానా తంటాలు పడాలి. నీ మాటలు నన్ను బాధ పెడుతున్నాయి బామ్మ. మరి మీ మావయ్య ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే మాకు బాధ అనిపించలేదా? బయట ఉన్నంత వరకు నంగనాచినా మాట్లాడి ఊర్మిళ మనసు చెడగొట్టాడు. దొంగలా జైల్లో కూర్చున్నా కూడా బుద్ధి రాలేదు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నాడు. మీ బుద్ధే అంత కదా. మిమ్మల్ని నమ్మడం మా ఊర్మిళ బుద్ధి తక్కువ పని. నువ్వు కూడా వాళ్ళ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా భాను జీవితంతో ఆడుకోవాలనుకుంటే మాత్రం పొట్ల కాడ కాల్చి వాతలు పెడతారు, జాగ్రత్త. భాను మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావు కదా, రేపు సెమినార్ అయిపోయాక ఎంత ప్రేమ ఉండదులే. అమ్మమ్మ, చూసావా? నా కొడుకు ప్రిన్స్లా ఉన్నాడు కదా. నీ యువరాజు బాగానే ఉన్నాడే, కానీ ఇంటి మహారాణి పక్కన లేదేంటి? నేను రెడీ అయినంత తొందరగా భాను ఎలా రెడీ అవుతుంది బామ్మ? ఆ మగాళ్ళదేముందిరా, ఆ గొట్టా ప్యాంటు షర్టు వేసుకుని పైన కోటు తగిలించుకుంటే సరిపోతుంది. కానీ ఆడవాళ్ళకి అలా కాదుగా, అందులోనూ వెళుతుంది పెద్ద మీటింగ్కి. నువ్వు చెప్పేది నిజమే అమ్మమ్మ. భాను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి సెమినార్లో పాల్గొనలేదు కదా. మన కంపెనీ తరపున పాల్గొనకపోయినా దిలీప్ కుమార్ గారి కంపెనీ తరపున ప్రజెంటేషన్ ఇచ్చింది కదా. అక్కడ ఉద్యోగిగా తన బాధ్యత నిర్వర్తించిందండి. కానీ ఇప్పుడు మన కంపెనీ అధినేతగా వెళ్తుంది కదా. కార్తీక్ చూడు,
బాను ఏమైనా కంగారు పడినా తనకి ధైర్యంగా నువ్వు పక్కనే ఉండాలి. తనకి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం. రాము, ప్రోగ్రాం డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు బానుకిచ్చావు కదా? మొత్తం రాత్రే ఇచ్చేశాను. తను కూడా ప్రిపేర్ అవుతుంది. అమ్మా, మీరు ఎవరూ ఆలోచించక్కర్లేదు. భాను రాత్రి చాలా బాగా ప్రిపేర్ అయింది. సో అంతా మంచి జరుగుతుంది. అది సరే, ఏంట్రా రిసార్ట్లో రూమ్ బుక్ చేశారంట? మీరు సెమినార్ అయ్యాక రాత్రి ఇంటికి రావడం లేదా ఏంటి? మంచి పని చేశాడు. నేనే చెప్దామనుకున్నాను. ఎలాగో బయటికి వెళ్తున్నారు కదా, ఈరోజు హ్యాపీగా అక్కడే గడిపొస్తారు. వాళ్ళిద్దరికీ కూడా కొంచెం ప్రైవసీగా ఉంటుంది. అవునవును, అసలే మనవడు మనవరాల కోసం ఊర్మిళ తెగ ఎదురు చూస్తుంది. ఇంట్లో ఉన్నంత వరకు భానుకి ఇంటి గోల తప్ప ఇంకే గోల ఉండదు. వాళ్ళిద్దరూ అలా కాస్త ఒంటరిగా ఉంటేనే ఊర్మిళ కోరిక నెరవేరుతుంది. మంచి పని చేసావురా మనవడా. ఎవరి దిష్టి కళ్ళు పడకుండా హాయిగా ప్రశాంతంగా అక్కడే ఉండండి. నువ్వు నా గురించి అన్నావని నాకు తెలుసు బామ్మా. నేను ఎక్కడ ఉన్నా భాను నా దృష్టి నుంచి తప్పించుకోలేదు. నా మాట కాదు అని కార్తిక్కి దగ్గర కాలేదు. ఈ నిజం తెలియక పాపం పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. మంచి మాట చెప్పావమ్మమ్మా. ఈ బాధ్యతలన్నీ వాళ్ళకప్పగించి వాళ్ల పిల్లల బాధ్యతలు నేను తీసుకోవాలి. అదే నాకు నిజమైన ఆనందం. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఇప్పుడు భాను మీకు ఎదురైతే మీలో ఉన్న ఈ ఆనందం ఆవిరైపోతుంది. భానుతో నేను మీకు అలాంటి ట్విస్ట్ ఇప్పించబోతున్నాను. అంతా బానే ఉంది. టైం అవుతోంది, ఇంకా భాను రాలేదేంటి? అమ్మా రాము, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా. అలాగే. నువ్వు ఉండవే, అదిగో భాను వస్తుంది. అదేంటి భాను ఈ చీర కట్టుకుంది? ఇది నేను చెల్లెమ్మకు పెట్టిన చీర కదా. తను ఫీల్ అవుదా? భాను ఇప్పుడు ఒక పెద్ద సెమినార్కి అటెండ్ అవుతుంది అని అది తెలిసిన సంగతే. భాను కూడా తెలుసుకోలేని సంగతి ఒకటి చేశాను. ఇది చాలు కదా మావయ్య, భాను గతి మార్చడానికి, కార్తీక్తో నా జీవితాన్ని పంచుకోవడానికి. ఆల్ ద బెస్ట్ అమ్మా. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.